మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఏపీలో ఎన్నికల నగారం మోగింది. ఇవాళ నోటిఫికేషన్ కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కాకపోతే వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తున్నటువంటి సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడ రామచంద్ర యాదవ్ కూడా వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. బోడ రామచంద్ర యాదవ్ ఉన్నారు. సార్, ఏంటి సార్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఎన్నికలు కూడా దగ్గర పడుతుంది, కేవలం రోజుల వ్యవధిలోనే ఎన్నికలు కూడా రాబోతోంది. అంటే వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. మీ ఎజెండా ఎలా ఉండబోతుంది? మీ అభ్యర్థులు ఎలా పనిచేయబోతుంది? పార్టీకి సంబంధించిన విధి విధానాలు మేనిఫెస్టో ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఈ నెల 22వ తేదీన మొదటి జాబితా విడుదల చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. బీసీ యువజన పార్టీని ఆదరిస్తారని చెప్పి నమ్ముతున్నాం. ఇప్పటికే పలు అభ్యర్థులకు సంబంధించి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు కూడా మీ ప్రత్యర్థి అంటే ప్రధానంగా వినిపించేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించి కావచ్చు, అంటే మీ అభ్యర్థులకు సంబంధించి కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్టు సమాచారం అందుతుంది. వాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహిస్తారు? ఈ బెదిరింపులు అనేవి కానీ మా మీద నిందలు వేయడం కానీ ఈరోజు కొత్త కాదు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి నా మీద వ్యక్తిగతంగా కావచ్చు, అదేవిధంగా బీసీ యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ మీద కావచ్చు, అన్ని రకాలుగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు మంచి చేసే అవకాశం ఉన్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చేయకపోగా పూర్తిగా దోపిడీ చేస్తూ సిగ్గు లేకుండా ఈరోజు ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వచ్చిన బీసీ యువజన పార్టీ గురించి ఆరోపణలు చేస్తున్నారంటే అది వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనమని చెప్పి ఈరోజు ప్రజలు గుర్తించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వీళ్ళకు బుద్ధి చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని వచ్చే ఎన్నికల్లో దీనికి రుజువు అవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం. కూటమిని ఎలా చూస్తారు? ఇప్పటికే జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కూడా కలిసి వస్తున్నారు. మూకుమ్మడి పోటీగా అటు వైసీపీని ఎదుర్కొనే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఎలా ఉంది త్రిముఖ పోటీకి? ఏ పార్టీ ఏ వ్యూహంతో వచ్చినా, ఎలాంటి పొత్తులతో వచ్చినా బీసీ యువజన పార్టీ మాత్రం ఒంటరిగానే వస్తోంది. ఈ దోపిడీ పార్టీలతో, ఈ కుటుంబ పార్టీలతో పొత్తు గురించి కానీ లేదా వీళ్ళతో కలిసి పనిచేసే అవకాశం లేదు. బీసీ యువజన పార్టీ ఆవిర్భావమే ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఆవిర్భవించింది. ఈ పార్టీలతో కలిసే అవకాశం లేదు, అలాంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా ఒంటరిగానే మేము పోటీ. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నేను 100% పుంగనూరు నుండినే పోటీ చేయబోతున్నాను. అందులో అనుమానం ఏం లేదు. అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు మీ అభ్యర్థులు? మేము ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామో మా అభ్యర్థుల గురించి కూడా ఇక వచ్చే 4-5 రోజులు కసరత్తు పూర్తి చేసిన తర్వాత 22వ తేదీన పూర్తి వివరాలు వెల్లడించబోతున్నాం. ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీవై పార్టీ అధినేత బోడ రామచంద్ర యాదవ్ పర్యటిస్తూ వివిధ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ప్రకటనలు జారీ చేస్తున్నారు. దాంతోపాటు కూడా ప్రత్యర్థి పార్టీలైనటువంటి వైసీపీ కావచ్చు, అంటే టీడీపీ, జనసేన, బీజేపీని ఎదుర్కొని తిరుగుతాం. తమది రైతు శ్రేయస్సు కోరేటువంటి పార్టీ. ఇప్పటికే శ్రీకాళహస్తి అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను ప్రకటించాం. తాను మాత్రం పొంగునూరు నుంచే పెద్దిరెడ్డిని ఎదుర్కోబోతున్నా అని చెప్పి కూడా బోడ రామచంద్ర యాదవ్ స్పష్టం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.